నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రసూన. ఒక సమస్యతో వచ్చిన వెంకటయ్యకు మరో సమస్య ఎదురైంది. అసలు ఏ సమస్యతో వచ్చారు, ఏ సమస్యను ఎదుర్కొన్నారు, వెంకటయ్యను డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకటయ్య గారు, చెప్పండి, మీరు ఏ సమస్య కోసం హైదరాబాద్కు రావడం జరిగింది? సీతా గౌరవనీయులైన నాది కొడంగల్ తాలూకా. సీతా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా, నేను నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుకొని 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుండి నేను ఆ కేసీఆర్కి ఎన్నో దరఖాస్తులు ఇచ్చిన, ఆ పిఎలంతా అప్లికేషన్ చెత్త కూడా లేచినారు. ఈ బుట్టి ఇట్లా ఉంటుంది కదా, అది చింపి దాంట్లో వేసినారు. కానీ ఎవరు పట్టించుకోవటం నాతో లేకపోయింది. అందుకొరకు నీవు వచ్చినప్పుడు నీవు చేస్తావని ఆశతో నేను వచ్చినాను. అంతే. నా బిడ్డకి ఏం చెప్పినా, రామ్మా పోనమాట, నేను రానాయన, నాకు ఇసుకొచ్చింది, నేను ఆ జాబ్ చేయను, ఏం చేయను అని రాకపోయింది. అంటే నాకు 7 మంది ఆడపిల్లలు ఎట్లా బతికేయాలి? కొంచెం 7 మందిలా మీ అమ్మ చదువుకున్నది కదా, కంప్యూటర్ చేయించిన, కష్టపడి మళ్ళీ కంప్యూటర్ చేయించి చదివించి ఇంటర్మీడియట్ దాకా చదివిస్తే ఇదివరకే ఉద్యోగం రాకపోయా. కానీ ఇప్పటికి ఆమెకు 35 ఏళ్ళు అవుతుంది. ఎవరు పెళ్లి చేసుకుంటారు? సగం ప్రాయం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఆమెను ఎవరు అడగరురా, ఎవరు అడుగుతలేరు. అందుకొరకే సీతమ్మ కొడంగల్ తాలూకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా, ఒకటి, అయ్యా దయచేసి మా బీదవాళ్ళపై దయచేసి నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించమని నేను అడుగుతున్నా అని అంటే నా బిడ్డ రాలే. రామ్మా ఇట్లా నేను వద్దునైనా, నేను వస్తే నా లాభం లేదు, నేను రాను, ఇది కూడా సాలైపోయింది, ఆ ఉద్యోగం రాదు, యాది రాదు, నీకు ఎరిలేసింది అంటే, లేదమ్మా మీరు అంతే, నేను ఎట్లా నడపాలి, నీవన్నా స్టేజ్ మీద నిలబడితే మేము బతుకుతాం కదా, నేను కష్టపడి చదివించిన అని అంటే ఆమె ఏమన్నా ఈ మాట జవాబు, వద్దు నాయన నీవు ఓకు, ఏం లాభం నీవు పోయి కూడా ఓతావు, దరఖాస్తు ఇస్తావు, వస్తావు. ఇంతకుముందు ఇచ్చిన నేను కేసీఆర్కి మస్తు 5 సార్లు ఇచ్చిన, అది ఎవడు పట్టించుకోలేదు, ఎవరు కూడా న్యాయం చేయలేదు మాకు. అందుకొరకు వద్దునన్నా ఏనుకోతా అంటే, నా మనసు బాధ పట్టక సంసారం నడపలేక ఇంతమంది పిల్లల్ని ఎట్లా నడపాలని నేను బిడ్డ ఉద్యోగం కోసం మీరు హైదరాబాద్ రావడం జరిగింది. మీ బిడ్డ ఉద్యోగం కోసం ప్రజావాణిలో సీఎం గారికి చెప్పడానికి మీరు హైదరాబాద్ వచ్చిన. ఏ ఊరు నుండి వచ్చారు? కొడంగల్ తాలూకా మద్దూరు మండలం, ఎస్సీ కాలనీ, మద్దూరు ఎస్సీ కాలనీ. అంటే ఇందిరమ్మ ఇచ్చిన జాగా. మరి సీఎం గారికి మీ ఫిర్యాదు తెలియజేశారా? అదే మొన్న ఇచ్చిన దరఖాస్తు ఇస్తే అది ఏం చేసిందో వాళ్ళకెరక. ధర్మం తీసుకున్నారో ఏడేసిందో ఆ ధర్మం పొందిన వాళ్ళకెరక, మాకు తెలియదు. అందుకొరకే ఇందిరమ్మ ఇచ్చిందంటే ఉండవు ఇప్పటికి. అంటే 60-70 ఇంట్లో ఆ కాలంలో ఇచ్చింది మాకు. ఇప్పటి వరకు అదే ఇంట్లో బతుకుతున్నాం మేము. పిల్లలు జల్లలు పిల్లలైండ్రు ఆ కాలంలో. శంకరాచారి గురువు పీరియడ్లో ఇచ్చిండ్రు అది ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 6 మంది ఆడపిల్లలు. 6 ఆడపిల్లలు? 6 మంది ఆడపిల్లలు. ఇప్పుడు ఏ బిడ్డ కోసం వచ్చారు? నడిపి బిడ్డ కోసం వచ్చిన, నీలమ్మ కొరకు వచ్చిన. నీలమ్మ కొరకు అప్లికేషన్ ఇస్తే ఇక రానందని పోనాను అని ఏం చేసి ఉండదు, అమ్మ కాడేయడానికి చేస్తావు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకున్నారా? పిఏ తీసుకున్నాడమ్మా. పిఏ గారు తీసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? బయటకు వచ్చిన ఇద్దరం ఆల్మోవడం, మేమిద్దరం. అంటే ఇట్లా ఆమె కూర్చొని ఇట్లా నేను కూర్చున్న తర్వాత ఏమైందంటే, ఆమె నా అంతకెళ్ళి లేచి జర్ర దాపాయింది చూడమ్మా, దాపాయడానికి నా పక్కలకి వెళ్ళి దారిపోయింది, తప్పిపోయింది. కానీ 15వ తారీఖు నాడు నేను అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు నాకు పత్త దొరకలేదు. ఏడవది సత్యనా బతికనా ఏం సంగతి, కనీసం జవాబన్నా చెప్పలే కదా, సచ్చినట్లన్నా చెప్పలే కదా. అది లేకపోయినా ఇది లేకపోయా మేము ఎట్లా గుర్తుపట్టాలి? 15వ తారీఖు ఇచ్చిన అంటే ఇప్పుడు ఎంత, 20? ఇవాళ 23. 28వ తారీఖు అవుతుంది. మళ్ళీ ఆమె ఎక్కడ ఉంది, ఏడ ఉంది, కనీసం సస్తేనా? బంధువులు ఏమంటున్నారు? మీ బంధువులు? నా బంధువులు ఏమంటున్నారు, మా అమ్మ పోయిందే ఉండదా చచ్చిపోయినని నా బంధువులు. మీ బంధువులు ఏమంటున్నారో చూద్దాం. నా అల్లుడు కొత్తపల్లి మండలి, మా మామయ్యతోడు మా అక్క. అంటే ఒకరోజు ఈడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళింది.
మాకు తెలిసిన కాడికి అయితే హైదరాబాదు ఇట్లా పోతా ఉన్నాం అన్నారు. ఆడికి వెళ్ళి ఇక మా మామ ఎప్పుడైనా చెప్తుండే అప్పుడప్పుడు చెప్పి ఏం చేస్తుందంటే ఇక ఊకమ్మ నువ్వు నేను ఇట్లా పోయేస్తా అనే వరకు కూకుంటుండే అది ఖచ్చితంగా ఎప్పుడైనా ఈడికి 2-3 సార్లు ఇట్లా ఊకున్నాక పోయింది. కానీ అప్పుడప్పుడు దొరికింది ఇప్పుడు లోకల్లో కాబట్టి దొరికింది. ఇప్పుడు హైదరాబాద్ పోయింది కాబట్టి ఇక్కడ మస్తు ఎత్తుకుతున్నారు మా వాళ్ళు ఇట్లా దొరుకుతాను ఇంకా ఎత్తుకుట్లోనే ఉన్నాం అన్న. తిరుపతి స్వామి వారం అయింది. అమ్మ నాయన ఇద్దరు పోయిండ్రు. ఎక్కడికి పోయారు? హైదరాబాద్ పోయింది స్వామి. ప్రజా దర్బార్ పోయిండ్రు. చెల్లెలు అంటే జాబ్ కోసం దరఖాస్తు ఎన్నిక పోయారు. దరఖాస్తు ఎన్నిక పోతే నాయన దరఖాస్తు ఎన్నిక వెళ్ళిపోయిండు. అమ్మ అక్కడనే తప్పిపోయింది. బయటికి వచ్చి చూసే వరకు లేదు స్వామి ఆమె. ఇది 6th టైం స్వామి ఆమె పోవచ్చి. ఇంతకుముందు కూడా 10 years నుంచి ఆమె అట్లే పోతుండే స్వామి. పోతుంటే ఇప్పుడు ప్రజా దర్బార్లో పోయింది స్వామి. మొన్న కూడా నాయన కూడా రీసెంట్గా TV9లో కూడా చెప్పింది. ఇప్పుడు ఎన్ని రోజులు పోయి అమ్మ పోయి? వారం అవుతుంది స్వామి. నింగుతున్నారా? మస్తు నెక్కుతున్నాం స్వామి. మస్తు నెక్కుతున్నాం కానీ దొరుకుతలేదు స్వామి. అంటే మీకు ఎందుకు 6 సార్లు ఇంతవరకు ఎందుకు పోయింది? ఏమన్నా ప్రాబ్లమా? మెంటల్ లాగా ఇది చేస్తారు స్వామి అప్పుడప్పుడు అని. అంటే ఇక్కడ ఇంటికాడ ఉంటే కూడా ఎప్పుడంటే ఎప్పుడే లేచిపోతాం కానీ ఇక ఇట్లా 6 times 7 times దాకా. మరి విన్నారు కదండి, మీ బంధువులు అయితే ఇప్పటి వరకు ఆచూకీ లేదు, దాదాపు వారం అయింది అంటున్నారు. మీ సొంత గ్రామంలో లేదు, హైదరాబాద్లో కూడా వెతికారా మీరు? 15 తారీఖు ఇచ్చిన డేట్ చెప్తున్నాను. 15 తారీఖు నాడు సీఎం ఆ రోజు దర్బార్లో ఇచ్చిన కానీ తప్పిపోయింది. మరి ఎక్కడికైనా దూర బంధువుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళడం జరిగింది? ఆ మధ్య లేదు, జర్రా మెటల్ ఉంది అమ్మ. నేను చెప్తున్నా ఒక వాస్తవం. మతి స్థిమితం లేదంటారా? జర్రా మతి స్థిమించింది, జర్రా మెటల్ ఉంది. ఆ మెటల్ లొల్లీల మంది దొరుకుతూ ఉంటారు కదా, నువ్వు తప్పు నేను తప్పు అంటే తిరుపతిల కన్నా ఎక్క లొల్లి ఉండి ఆ పొద్దు. మీరే మతి స్థిమితం లేదు అంటున్నారు. మరి ఆవిడ మీ గ్రామానికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అంటారా? అటువంటి కనపడాయమ్మ. ఎందుకంటే ఆమెకు మతి స్థిమిస్తలేదు, ఊరు పేరు అనేది తెలియదు. మాట ఒకటి ఏమంటే కాగితం మీద లేదు, ఆమె నోటి నుంచి చెప్పదు కూడా. ఏడన్నా తిక్కదండగా కూర్చుంటుంది అంతే. దాని తప్ప ఆమెకు ఏం తెలియదు కూడా, రాదు కూడా. దయచేసి గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా నాకు పట్టిస్తే ఆయన 10,000 నమస్కారం అంతే. ఇంకా నా పిల్ల మేమంతా మంచిగా ఉంటాం, ఎప్పటిదాకా సంసారం మంచిగా నడుస్తుంది. సో మీరు ఫైనల్గా ఏమంటున్నారంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ కోరికను మన్నించి మీ భార్య ఎక్కడున్నా సరే వెతికి మీకు మీ దగ్గర చేర్చాలని కోరుకుంటున్నారు. రైట్, ఓకే. అయితే ఇప్పుడు మీ భార్యని తెచ్చిస్తే చాలు, మీ బిడ్డకి కూడా ఉద్యోగం కావాలంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఆ ఉద్యోగం చాలకుండా ఆ ఉద్యోగం నుంచే నాకు ఈ గతి వచ్చింది. నా బిడ్డని ఇప్పుడు చేతుల హ్యాండ్ లాగా నాకు ఇట్లా 2 చేతులు ఎట్టుంటో అట్లా ఒక మంచి పురుషం ఉంటుంది కదా ఎవరికే కానీ. ఈ శరీరం ఒకసారి ఏం పని చేస్తుంది, సంసారం చేయలేము. అందుకని నా భార్య తప్పినందుకు నా వేదన అంతా ఆమె మీదే, సంసారం భారం అంతా ఆమె నడుపుతుండే. కానీ ఒక్కొక్కసారి జర బిడ్డ ఉద్యోగం కోసం వస్తే భార్యనే కోల్పోయే పరిస్థితి వచ్చింది, కనిపించట్లేదు. కాబట్టి మీ భార్యనే ముందు మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు. నా బిడ్డకు అయితే దాచి ఒకవేళ ఆయన దయ ఉంటే నా బిడ్డకు ఉద్యోగం ఇస్తే కూడా సరే. మీరు ఇప్పుడు 15వ తారీఖు వచ్చారు అంటున్నారు. అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం జరిగింది? మీరు ప్రజావానికి వచ్చారు కదా, ప్రగతి భవన్ లో మీరు సీఎం గారికి మీ స్టేట్మెంట్ అందజేయడానికి. అక్కడ మొదట వచ్చినప్పుడు మీరు ఎలా లోపలికి వెళ్ళారు, ఏం జరిగింది అక్కడ సంఘటన చెప్పండి. ఈ లైన్ ఉంటుంది కదా ఇట్లా, ఆ లైన్ లో పోయినాం. ఇద్దరు వెళ్ళారా? మీ భార్య మీరు? ఇద్దరం పోయినాం. లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్తే ఆయన పిఏలు వచ్చారు. ఆ పిఏలకి అని అందరు ఇచ్చిరి, పిఏలకు అంతా. మేము కూడా పిఏలకు ఇస్తే కాగితం. అప్పుడు కూడా మీ భార్య మీతోనే ఉంది? నాతోనే ఉంది. ఆమె కూడా అప్పటి వరకు నా చేత పట్టుకునే ఉన్నది. ఆ నుంచి బయట గాడి ఉంది కదా, ఆ గాడి కాడ కూర్చున్నాం చూడు. గాడి కాడ కూర్చున్నాకనే ఇక లొల్లి చాలా దప్పుకొచ్చింది మంది. ఆమె లేచి ఆ మందిలో లొల్లినే పోయింది చూడు. ఆమె గాడిని అయితే తప్పైంది పొరపాటు. గాడి నుంచి లేదు పత్తలేదు ఈ పోలీసులంతా గెందురి. అప్పుడు వెంటనే మీరేం చేశారు? అమ్మా నేనా, మీ భార్య ఎక్కువ మంది రావడంతో వారిలో కలిసిపోయింది అంటున్నారు. వెంటనే మీరేం చేశారు?
అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? కదా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఎట్లా కనబడుతుంది ఆ నొలిల దబ్బుట. మన తిరుపతి ఏడుకొండల తిరుపతిల కన్నా ఈడ ఎక్కువనే మొన్న ఏడుకొండ వెంకటరమణ కన్నా గుడికాడ కన్నా ఈడ ఎక్కువ లైన్ ఉంది. అంటే నేను మొన్న చూసిన ఫస్ట్ సారి అంటే మూలరాలను నెత్తిమీద వేసుకొని లైన్లో నిలబడ్డాం. ఇప్పుడు పొద్దున 5 గంటలకు ఇక్కడికి వచ్చినాం. 5 గంటలకు 5 గంటలకు బస్ స్టాండ్ అనుకున్నాం. ఆడ కొత్త బస్ స్టాండ్ పనుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళకు 8:30 అయింది. 8:30 ఆడుకోవడానికి 9:30 10 లోపల పోయినాం చూడు లోపలికి పోయి ఇచ్చి వచ్చేటాలకే తప్పిపోయింది చూడమ్మ. నేను 10 తారీఖు నాడు ఇస్తే ఇప్పటికి ఆమె పత్తలేదు. కావున గౌరవనీయుల మన మంత్రి గారికి నమస్కారం చేసేమనగా నా భార్య నాకు దొరికిస్తే చాలు. మాది పుట్టుకనే కాంగ్రెస్, బతికింది కాంగ్రెస్లా. మా జన్మ మా తాతలు ముత్తాతలు కాంగ్రెస్. ఇప్పుడు కూడా మేము కాంగ్రెసే. నేను ఏ పార్టీకి పోతలే. నన్ను ఎందుకు పోలే? మాకు అన్నం పెట్టిండు, ఆ ఇల్లు ఇచ్చిండు. ఎందుకు ఏ రేపటి మాకు ఏం అవసరం? మీరు అంతా కరెక్ట్ గా చెప్తున్నారు. అక్కడ వెళ్ళాము, ఫిర్యాదు చేశాము, బయటకు వచ్చి కూర్చున్నాము, మంది ఎక్కువ రావడంతో ఆవిడ కనిపించట్లేదు అని. కనిపించని తర్వాత మీరు ఎవరికి అక్కడ ఎవరైనా అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా అడిగారా మీరు? ఆయన ఎస్ఐకి అడిగినా ఎఫ్ఐఆర్ రాసిండు. పంజాబ్గుట్ట పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ రాసిండు. చెప్పిన సార్ ఇట్లా ఉంది ఇట్లా అన్నీ రాసుకున్నాడు. ఆ రాసుకొని పంచాయతీ గుట్ట పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఇక నింకుతా ఉన్నాం, ఇదివరకు పత్తలేదు. ఏమని చెప్పారు వాళ్ళు మీతో? అది ఇట్లా తప్పిపోయింది సార్, ఇంతమంది పిల్లలు ఉన్నాం మేము, జర ఎట్లా దయచేసి దొరికిపోయామని చెప్పిన ఆయనకి ఎస్ఐకి, పంజాబ్గుట్ట ఎస్ఐకి. ఆయన రాసిండు. రాసి వచ్చి దేవుని ఆడుతున్నాం. ఇక దొరుకుతలేదు, ఇంతవరకు దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు మీతో? వెతుకుతాము, మీరు వెళ్ళండి అన్నారా? వాళ్ళు కూడా ఎత్తుకుతున్నారు పాపం, లేదానికి లేదు, వాళ్ళు కూడా వెతుకుతున్నారు. మీకు ఇప్పుడు ఒట్టి కుమార్తెలే ఉన్నారా, కొడుకులు కూడా ఎవరన్నా? ఒకటే కొడుకు మాట్లాడలేదా మలాయిసిండు చూడు. అప్ప నా కొడుకు ఒక్క కొడుకు, ఒక అల్లుడా? కొడుకు అల్లు ఒకటే కొడుకు, ఒక అల్లుడు మొత్తం 6 మంది ఆడపిల్లలు. ఇద్దరు మాట్లాడారు కదా, ఎవరు వాళ్ళు? అల్లుడు మాలేసినాడు, నా కొడుకు ఒక్కడు. అయ్యప్ప మాలేసిండా, ఆయన నా కొడుకు. ఏమంటున్నాడు ఇప్పుడు మీ కొడుకు? మరి ఏమన్నాపా, నీవు దొరకపోయినా నీవు ఓడకపోతే నేనే చేస్తా అంటాడు. అట్లా ఇక నేనేం చేసి చెప్పమ్మా, నా ఈ వృద్ధాప్యంలో నాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది గవర్నమెంట్లో. ఎందుకు ఈయన ఆకాంక్ష పెట్టింటే పిడవండి, ఇక్కడ వచ్చి తప్పు చేసిన నేను పొరపాటు జరిగింది. నాకు తెలియక వచ్చిన ఆడికి మాట తెలియక వచ్చినా చిక్కబడ్డా, పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏడుచుకుంటూ తిరుగులాడుతున్నా. కానీ నాకు ఆధారం లేదు, నాకు ఎవడు నడిపెట్టాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుందామంటే లేదు, చేతులు కడుక్కుందామంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. పోలీసులను మీరు ఆశ్రయించామంటున్నారు. పోలీసులు ఎంతవరకు న్యాయం చేయగలరు? ఎంతవరకు వాళ్ళు వెతుకుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక చూడమ్మా, 15 తారీఖు నుంచి వెతుకుతున్నాం. ఇదివరకైతే దాదాపు వారం రోజులైంది. 15 తారీఖు నుంచి వెతుకుతున్నారు. ఇదివరకైతే లేదు, అడ్రస్ లేదు. కావున ముఖ్యమంత్రి దయచేసి మా పేదవాళ్ళపై దయచేసి ఆమె ఎక్కడున్నా ఎతికి తీస్తే ఆయనకు 10,000 నమస్కారం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారే చేయగలరని మీరు అనుకుంటున్నారు? అతని నుంచి అవుతుంది, ఎవరి నుంచి అవుతుంది? అతను తలుచుకుంటే ఏం బేకైతే అవుతుంది. ఇప్పుడు అతను తలుచుకుంటే ఏం బేకైతే అవుతుంది? రాజు తలుచుకుంటే దెబ్బలు కరవా అని. ఇప్పుడు రాజులేక ఆయన తలుచుకున్నట్టుకో రాష్ట్రంలో ఏం బేకైనా చేయగలుగుతాడు. ఆ కెపాసిటీతో నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మీ భార్యని వెతికి తీసుకురాగలరు అని మీ నమ్మకం? ఆయన తెచ్చిస్తేనే ఈడికి వచ్చింది నేను మాట ఒకటి. ఆయన అంటేనే అందరికి చెప్తా, మా మాట ఎవడు గోడు చేసుకోడు, ఎవడు పట్టించుకోడు. ఏడికి పోయినా పైసలు లాగుతాం, ఏడికి పోయినా లాగుతాం. ఎవడు ఇస్తాడు? నాకు తినికనే తిప్పనుంది, ఎవరు అంటేసుకుంటారు మన పేదలని. అందుకొరకు మా ఊరికి వచ్చినప్పుడు చెప్పను, గౌరవైన ముఖ్యమంత్రికి నమస్కారం చేసి. 6TV ద్వారా మీరు ఎటువంటి సహాయం పొందాలనుకుంటున్నారు? 6TV ద్వారా ప్రేక్షకులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీకు ఎటువంటి సహాయం పొందాలనుకుంటున్నారు? నాకు ముఖ్యమంత్రికి, గౌరవనీయ ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే, నాకు నా భార్య దొరకాలి, నాకు బిడ్డకు చిన్నది ఏదో ఒకటి ఉద్యోగం ఇస్తే చాలు, దాంతో నేను కోరుకునేది. ఎందుకంటే చదివించిన చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళు, ఇప్పుడు 35 ఏళ్ళు అయితే ఆమెకు ఎవరు తీసుకుపోతారు? ఏజ్ బార్ అయిపోతుంది. ముసలిదాన్ని ఎవడో పో నువ్వు ముసలిదాన్ని అంటారు. అంటే ఏజ్ బార్ అయిపోతుంది. ఆ బార్ అయిపోయినాక ఎవడు అడగడు, ఎవరు అడుగుతాడు మాట? ఏజ్ బారానికి ఎవరు అడుగుతాడు? అడిగినా కూడా లక్షలు ఏమంటారు. నేను అడిగెళ్తాను, కష్టం చేసి అడిగెళ్తాను నేను, నా శాతం అవుతుందే. ఏదో మా తాత ముత్తాత తప్పది 2 ఎకరాల పొలం ఉంది,
దానికి వస్తుంది పైసలు, ఎవరిచ్చింది కాదు, మొత్తం మా తాత ముత్తాలు సంపాదించిన జాగ్రత్త అది. కావున ఈ గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి దయచేసి మా కొడంగల్ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి ఏమనగా, అయ్యా దయచేసి నా భార్య ఎక్కడున్నా తెప్పించి మళ్ళీ ముందు కూడా నీకే సాయం చేస్తాం మేము. నీవు మాకు సాయం చేయి, నేను మీకు సాయం చేస్తా. వచ్చినప్పుడు ఒకరికొకరు నీవు సాయం చేయి నాకు. నావి నా కుటుంబం మొత్తం 25 కోట్లు నావి ఉన్నాయి మొత్తం నీకే అప్పచెప్పిన. మొత్తం నా చుట్టాలు నా భార్య పేరు చుట్టాలు కలిపితే 250 కోట్లు అవుతాయి. అవన్నీ నీకే ఇచ్చిన. నందిగామ, గోకుల్ నగర్, తిమ్మిరెడ్డిపల్లి ఇవన్నీ నీకే ఇచ్చిన. వాళ్ళందరికీ చెప్పి ఇట్లా బిడ్డ మనకు ముందర నడిపిడు ఇందిరమ్మ మన గంజి కోసింది, ఇల్లు ఇచ్చింది, ఇండ్లు కట్టుకున్నాం, మంచిగా బతుకుతున్నాం అని చెప్పి తిరిగి చెప్పి ఆయనకు చెప్పించిన. ఇక దానికి అతని ఏం చేస్తాడో ఏమో, అంతే కదమ్మా. ఓకే, అంటే ఒక సమస్య కోసం వచ్చారు. ఏదైతే ఉందో మీ బిడ్డ జాబ్ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీరు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే మీరు ఫిర్యాదు చేసి బయటకు తిరిగి వచ్చిన తర్వాత మీ భార్య మిస్ అయింది. అంటే ఒక సమస్యతో మీరు వస్తే ఇంకో సమస్యను ఎదుర్కొన్నారు. దీనికి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకో సమస్య నేను ఒకటి చెప్పినా కదా, ఇప్పుడు నాకు భార్య దొరకలే. ఒకటి ఫస్ట్ ప్రధానంగా మీ భార్య దొరకాలి. ఒకటి నా బిడ్డకు నౌకరు అయిపోయింది. నా ఇంట్లో ఎవరికి నౌకరు లేదు. ఇవి అంతా కూలి నెల చేసుకొని బతికేటోళ్ళం మేమంతా. నా ఇంట్లో ఎవరికి లేదు నౌకరి. ఇక నా భార్యకు వస్తే మా కుటుంబం మొత్తం బతుకుతుంది కదా. ఇప్పుడు 8 మంది ఆడపిల్ల, 6 మంది ఆడపిల్లలు ఒకరికి ఉద్యోగం వస్తే తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళకి తెచ్చేసిన ఈమె నడిపామా నీలం అనేటామా. ఆమె ఒక్కొక్క దానికి సాయం చేస్తే చాలు, నా భార్యకు దొరికితే చాలు. అంతేగా గౌరవనీయుల ముఖ్యమంత్రికి చెప్పేది ఒకటే మాట. ఇక నేనేం చెప్పలేదు ఇంతకనేక. అతని దయ ఏం చేస్తాడో ఏమో, ఆ దేవుని దయ. రైట్, థ్యాంక్ యూ వెంకటయ్య గారు. అయితే ఒక సమస్య కోసం వెంకటయ్య గారు, మీ భార్య ఒకవేళ ఎవరైనా బంధువుల దగ్గర కానీ ఏమైనా వెళ్ళిందేమో ఫోన్ల ద్వారా కానీ ఎలా అయినా కనుక్కునే ప్రయత్నం చేశారా? నేను చెప్తున్నా ఒకటి, మతి స్తమించింది, ఎక్కడ పోవడానికి వీలు లేదు. ఆమె ఏ నెత్తి వెళ్ళినప్పుడు ఎక్కడ పోతాం చెప్పు. దారి ఏదన్నా తెలిస్తే కదా, మనం తాగు పోవాలి, మనం జాగ్కోవాలి అని తెలిస్తే కదా. ఆమెకి ఫోన్ చేయడానికి కూడా తెలియదు. ఫోన్ చేయడానికి తెలియదు, మాట్లాడడానికి రాదు, ఎవరని చెప్పనీకి కూడా రాదు. అడిగితే చెప్తుంది ఎవరిని అంటే. మరి అటువంటి ఆవిడ్ని మీరు దగ్గరే ఉండకుండా మీరు ఎందుకు అలా వదిలేశారు? ఇక వదిలేసామంటే లొల్లిలా ఇక్కడ వెంకటరమణ గుడి కాడ అట్లా మంది ఉన్నారు. ఆ మంది లోపల మిస్ అయింది చూడమ్మ, గంతే అయింది, గానే తప్పిపోయింది. అయితే ఆ పని నుంచి ఈ పొద్దు వరకు నేను గొడవ ఇస్తున్నా. ఒక మాట ఈయన చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి దయా గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, 15 తారీఖు నాడు పోయింది, ఇది వరకు అడ్రస్ లేదు. మరి సస్తే శివమన్న ఇంటికి వస్తుంది కదా, అది కూడా రాకప్పా. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కడ దేవుడా ఇంక అన్ని తిని అని తిరగాలి. మొన్నటి నుంచి ఈయనే పడ్డా, ఆడ ఈడ బస్ స్టాండ్ అనుకో పడ్డా. మా తిండి నా తిప్పలు నన్ను ఎవడు అడుగుతాడు? మీ పేరు మీద వస్తే నా భార్య ఓడకప్పా. నేను ఎవరి పాలు కావాలి, నా బిడ్డలు దగ్గర లేదు ఇక్కడ ఎక్కడ. సరే, మీరేం బాధపడకండి, మీ భార్య దొరకాలని కోరుకుంటున్నాం. ఒక సమస్యతో హైదరాబాద్కి రావడం జరిగింది వెంకటయ్య, మరో సమస్యను ఎదుర్కొన్నారు. అయితే పోలీసులను ఆశ్రయించినప్పటికీ భార్య ఆచూకీ దొరకపోవడంతో 6TV ఆశ్రయించారు. 6TV ద్వారా ఎవరికైనా ఆచూకీ తెచ్చినట్లయితే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలియజేయండి.